ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం నుండి కొన్ని వచనాల ద్వారా గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. సౌలు ఏ విధంగా దేవుని వైపు నడిపించడానికి మొట్టమొదటిగా పనివాడు ఉపయోగపడ్డాడు, తర్వాత దారిలో ఉన్న కన్యకులు ఉపయోగపడ్డారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బహుసూటిగా తేటగా మాట్లాడుతుంది ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం ద్వారా కొన్ని వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు 14వ వచనం ద్వారా వారు ఊరిలోకి రాగా ఉన్నతమైన స్థలములు పోచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. ఇక్కడ ఎప్పుడైతే సమూయేలుని ఏం చేస్తున్నాడంటే, పనివాడు దేవుని వైపు నడిపించడానికి తనకున్న సమస్యను తొలగించుకోవడానికి పరుగులు తీస్తున్న సమయంలో ఆ ఊరిలో ప్రయాణం చేసినప్పుడు కన్యకల ద్వారా వాళ్ళకి ఏం తెలుసుకున్నాడంటే, దైవ సేవకుడు పలానా రోజు రాబోతున్నాడు, ఆ సమయం ఈరోజే కనుక మీరు త్వరగా వెళ్ళండి అని వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో ఆ మాటను విని ఇక పరుగున సమూయేలు దగ్గరికి ఎదుర్కోవడానికి వెళ్తున్నాడంట. అందుకే 14వ వచనంలో ఏమన్నా, వారు ఊరిలోకి రాగా ఉన్నతమైన స్థలములు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. ఆ సేవకుని కలుసుకోవడానికి, ఆ మందిరంలోకి వెళ్ళటానికి, తన సమస్యలు చెప్పుకోవడానికి ఏం చేస్తున్నాడు సమూయేలు దగ్గరికి సౌలు పరుగున వెళ్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సౌలు గురించి ఎందుకని ఈ మాట మాట్లాడుతున్నాడంటే, శ్రద్ధ చూపుతున్న సౌలుగా కనపడుతున్నాడు. మొట్టమొదటిగా పనివాడి మాట విన్నాడు, అంటే తను తాను తగ్గించుకున్నాడు. నీ మాట నేను వినేదేంటి, నీ మాట నేను వినాల్సిన అవసరం లేదు అన్న మాట అనలేదు. దానికి ఏమన్నాడు, నువ్వు చెప్పింది చాలా మంచిది అన్నాడు. అంటే సౌల్లో కొన్ని మంచి గుణాలు ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. రెండోది, దారి పొడుగున వెళ్తూ ఉండగా ఆ ఊరిలో ప్రవేశించగా కన్యకలు ఎదురుపడి వాళ్ళకి చెప్పుకున్నాడు, పలానా దైవ సేవకుడు ఉన్నాడంట, ఎక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏమాత్రం చెప్పినా వాళ్ళ మాటలు పెడచెవిన పెట్టలేదు. ఇక్కడ రెండో దారి ఏంటి, పెడచెవిన పెట్టలేదు. ఇప్పుడు ఎదుర్కొంటాక వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, దేవుని యొక్క మందిరంలో సేవకుడు ఉన్నాడని పరుగున వెళ్తున్నాడు. అప్పుడు ఎదుర్కోవటానికి వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు, అందుకే దేవుడు ఆకాశము నుండి చూసినప్పుడు సౌలుని ఆ యొక్క గుణగణాలు దేవుడికి ఇష్టమైపోయింది. ఎవరంటే దేవుడికి ఇష్టం ఎక్కువగా ఉంటుందంటే, దేవుడితో గడపాలనే ఆసక్తి ఉన్న వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బహుసూటిగా చెప్తున్నాడు, సౌలు ద్వారా కొన్ని పాఠాలు నేర్పించబోతున్నాడు. శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేని కొరకు, దైవ సేవకులు కలవాలి, నా సమస్యను చెప్పుకోవాలి, నాకున్న బాధను తెలియపరచాలని సౌలు ఏం చేస్తున్నాడు, శ్రద్ధ చూపుతున్నాడు. అశ్రద్ధగా ఉండట్లా, నువ్వేంటి నాకు చెప్పేదన్న మాట అంటలేదు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. ఎవరైతే దేవుని పైన శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. అయితే ఇప్పుడు సౌలు అలా పరిగెడుతూ ఉండగా దేవుడు ఎందుకు, ఆ తర్వాత ఏం జరిగిందంటే 15వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలు అచ్చటకు రేపు వచ్చిచున్నాడని యెహోవా సమూయేలుకు తెలియజేశాడు. ముందుగానే దేవుడు ఏం చేశాడు, సేవకుడికి తెలియజేశాడు, నీ దగ్గర ఒక వ్యక్తి రాబోతున్నాడు, అతని పేరు సౌలు. ఎవరికి తెలియజేస్తున్నాడు, ఇప్పుడు దేవుడే స్వయంగా ఎవరికి తెలియజేస్తున్నాడు, సేవకుడికి తెలియజేస్తున్నాడు. నీ దగ్గర పరుగు. ఎందుకని అంటే శ్రద్ధ చూపుతున్నాడు. దేవుని దగ్గరికి రావాలి, దేవుని సేవకుడి దగ్గర రావాలి, దేవుని మందిరానికి దగ్గర రావాలని శ్రద్ధ చూపుతున్నాడు. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, శ్రద్ధ చూపే వారిని దేవుడు విడిచిపెట్టడు. ఈరోజు నువ్వు దేవునికి శ్రద్ధ చూపుతున్నావా?
వాక్యములో కానీ ప్రార్థనలో కానీ ఏ విషయములో అయినా సరే నువ్వు శ్రద్ధ చూపితే దేవుడు విడిచిపెట్టడు. అందుకే ఈ వాక్యము బహుసూటిగా మరొక వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞను విధేయులై ఆయన కట్టడాలు అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తు కలగజేసిన రోగము ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. ఏంటి? దేవుడిపై శ్రద్ధ చూపితే ఏ రోగము వాళ్ళ ఇంటిలోకి రానివ్వడంట. ఐగుప్తు అనగా లోకములో ఉన్న రోగములు కానీ బాధలు కానీ నీ ఇంటిలో చొరబడనీయకుండా ఎప్పుడు కాపాడుతాడంటే నువ్వు దేవుని యందు శ్రద్ధ చూపినప్పుడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, నీవు దేవునిపై శ్రద్ధ చూపితే, దేవుని వాక్యంపై శ్రద్ధ చూపితే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అయ్యా మేము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఆ దేవుడు విడిచిపెట్టేశాడేమో అనుకునే వాళ్ళు ఈరోజు దేవుడు సూటిగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు శ్రద్ధ చూపితే నిన్ను విడిచిపెట్టాడు. ఇప్పుడు సౌలు ఎలాంటి వాడు? శ్రద్ధ చూపుతున్నాడు దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవునికి తన సమస్యను చెప్పుకోవాలని, సేవకుడికి తన సమస్యలు చెప్పుకోవాలని తన పనివాడు మాట్లాడినా ఆ పనివాడి మాట కూడా లోబడుతున్నాడు. ఎందుకని? దేవుడి దగ్గరకు వెళ్ళాలా, ఆ దీర్ఘదర్శకుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ సమూయేలు దగ్గరకు వెళ్ళాలని పరుగు పరుగుని వెళ్తున్నాడు. దారిలో కన్యకలు చెప్పిన ఆ మాట కూడా పెడచెవిన పెట్టలేదు. ఈ రోజున దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వింటావు కానీ పెడచెవిని పెట్టేస్తున్నావు. దేవుని వాక్యాన్ని వింటున్నావు కానీ నువ్వు పెడచెవిని పెడుతున్నావు. అందుకే ఈరోజు నువ్వేమైపోతున్నావు అంటే అనేకమైన శ్రమల్లో కృంగిపోతున్నావు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ మాత్రము దేవునికి, అయ్యా నేను దేవునికి శ్రద్ధ చెప్తే ఏం జరిగిద్ది? ఇదే జరిగింది. ఐగుప్తుల్లో ఉన్న రోగములు ఏది అంటనీయకుండా కాపాడతాడంట. ఐగుప్తు దేశంలో 10 రోగాలతో 10 తెగులతో ఐగుప్తు దేశం అల్లాడిపోయిన ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షలకు పైగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఏ ప్రమాదం రాలేదు. ఎందుకని? వాళ్ళు దేవుని యందు, దేవుని ఆజ్ఞలందు శ్రద్ధ చూపారు. ఈ రోజున మనకి ఎన్నో సమస్యలు వస్తున్నాయంటే గల కారణం ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడికి మన శ్రద్ధగా లేం, వాక్యం వినటానికి శ్రద్ధ లేదు, ప్రార్థన చేయటానికి శ్రద్ధ లేదు, దేవునితో మాట్లాడాలనే అనుభవం లేదు. ఎలా కార్యాలు జరుగుతాయి? ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీవు శ్రద్ధ చూపితే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మన టీచర్స్ ఏమైనా సరే పిల్లలు ఆ విధంగా చదువులో శ్రద్ధ చూపుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఏం చేస్తారు? అయ్యో ఈ పిల్లవాడు చక్కగా వింటున్నాడని చెప్పి వాళ్ళని ఇష్టపడతారు, వాళ్ళపైన శ్రద్ధ చూపుతారు. అది చదువు లేని వాళ్ళు ఏం చేస్తారంటే మొద్దు, ఇతను ఎంత చెప్పినా వ్యర్థమే అనుకొని వదిలిపెట్టేస్తారు. అలాగే దేవుడు కూడా అంతే, తన ఆజ్ఞలను దేవుని మాటలను విని నడిచినప్పుడు ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టడు. నువ్వు దేవునిపై శ్రద్ధ చూపితే దేవుడు నీ కుటుంబం పైన శ్రద్ధ చూపుతాడు. ఆ యొక్క ఐగుప్తు దేశం అల్లాడిపోతుంటే ఇశ్రాయేలు ప్రజలు ఏ కుటుంబమైనా ఏ సమస్యలతైనా ఉన్నారా అని వాక్యములో ఎక్కడ చూసినా లేదు. నిర్గమాకాండములో వారు పడిన శ్రమల్లో ఏ ఒక్కటి కూడా ఐగుప్తు దేశంలో ఉన్న శ్రమ ఇశ్రాయేలు ప్రజలకు అంటినట్టు కానీ ఏ మాత్రము లేదు. వడగళ్ళ వాన వచ్చింది ఐగుప్తు దేశంలో, పేలు ఏర్పడాయి ఐగుప్తు దేశంలోనే, ఐగుప్తు దేశములోని ఇశ్రాయేలు ప్రజలు ఉన్న వారి మీద పడలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని మాటలకు శ్రద్ధ చూపారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం వింటున్న నీవు దేవునిపై శ్రద్ధ చూపాలి. ఏ పనైనా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా సరే నువ్వు దేవునికి అప్పచెప్పాలి. మనుషులకు అప్పచెప్తే అది వ్యర్థం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మనుషులకు చెప్పడం కాదు, నిన్ను సృష్టించిన సృష్టికర్తకు చెప్పు. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన దేవునికి మాత్రమే చెప్పుకో. ఈ రాత్రి నువ్వు అలా దేవునికి నీ మనసును అప్పగించు.
నువ్వు దేవునిపై శ్రద్ధ చూపు, ఆయన వాక్యంపై శ్రద్ధ చూపు, ఆయన మాటలపైన శ్రద్ధ చూపు. నీకున్న ప్రతి రోగమును తొలగించడానికి ఆయన ఒకటే అన్నాడు. ఏమన్నాడు? ఐగుప్తు దేశంలో రోగములు అంటని అన్నాడు. ఎప్పుడు? నువ్వు దేవునిపై శ్రద్ధ చూపినప్పుడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, శ్రద్ధ చూపాలి. వాక్యం ముందు శ్రద్ధ. వాక్యం ఆది యందు వాక్యమే, వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై ఈ భూమి మీదకి దిగి వచ్చింది. ఆ వాక్యమే, ఆది యందు వాక్యమే ఈ భూమి మీదకి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి ఈ రోజున ఈ వాక్యాన్ని చదవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. కనుక నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా, అలాగే ప్రార్థనలో శ్రద్ధ, అనుక్షణము దేవునిపై నువ్వు ఆనుకోవాలా. శ్రద్ధ చూపడం అంటే దేవునిపై ఆనుకోవాలి. సమస్యలు వస్తాయి మనుషులపైన, వాళ్ళపైన, వీళ్ళపైన, అధికారులపైన, వీళ్ళపైన కాదు. నువ్వు ఆధారపడేది దేవునిపై ఆధారపడాలా. ఆధారపడితే నువ్వు ఖచ్చితంగా ఒక రోజున లేవనెత్తుతాడు. పేతురు అటు ఇటు తిరిగి మునిగిపోతున్నప్పుడు తన చేయి ఇచ్చి లేవనెత్తినట్లుగా నేను లేవనెత్తుతాడు. నువ్వు ముందు శ్రద్ధ చూపు. అప్పుడు దాకా పేతురు నీళ్లపై నడుస్తూ ఉన్నాడు, బాగానే ఉంది. యేసయ్య నీలాగా నేను కూడా నడుస్తున్నానని యేసయ్య వైపు చూస్తూ చక్కగా నడిచాడు. ఎప్పుడైతే ఆ గాలి వానలకు అటు ఇటు చూశాడో, ఎప్పుడైతే అప్పుడే మునిగిపోయాడు. నువ్వు లోకం వైపు చూస్తే నిన్ను ముంచేయాలని చూస్తూ ఉంటారు, కానీ నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన హస్తమునిచ్చి నిన్ను పైకి లేపుతాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని, నువ్వు శ్రద్ధ చూపుతున్నావా దేవుని పైన? వాక్యం ఎన్నోసార్లు వింటున్నావు, దేవుని మందిరానికి వెళ్తున్నావు, వాక్యముల ఆజ్ఞలు పాటిస్తున్నావా? దేవుని ఆజ్ఞలు ఏమైనా కష్టమా? అవేనా రాళ్ళ రప్పల మోయటానికి? ఆయన చెప్పినట్టు వింటమే. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం, పొరుగువారిది ఏది ఆశించొద్దన్నాడు, నీ తల్లిదండ్రులు సన్మానించమన్నాడు. ఇవైనా కష్టాలా? ఇవి ఆయన చెప్పినట్లే నడిస్తే చాలు, దేవుడు నీ పైన శ్రద్ధ చూపుతాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని, నువ్వు దేవునిపై శ్రద్ధ చూపిన వాడివైతే ఈ రాత్రి దేవుడు నీతో, నాతో, అందరితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ కుటుంబంపై ఏ తెగులు రానియడు, ఏ ఇబ్బందులు రానియడు, ఏ వ్యాధి బాధలు రానియడు. అంతే. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అది నెరవేర్చేది. ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, శ్రద్ధ చూపుతున్నావా? మనసారా దేవుడి వైపు నువ్వు తిరుగుతున్నావా? దేవునిపై నువ్వు శ్రద్ధ చూపితే ఈ రాత్రి దేవుడు నిన్ను విడిచి పెట్టడంతే. ఈ రాత్రి నువ్వు దేవునిపై శ్రద్ధ చూపాలని, అందుకే ఈరోజు దేవుడు నీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నాడు. ఇక నుండైనా శ్రద్ధ చూపండి, గడియలు సమీపిస్తున్నాయి కనుక శ్రద్ధ చూపండి. ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా పైన శ్రద్ధ చూపు, నా మాటలు విను, నా వాక్యాన్ని విను, నా మాటల ప్రకారం జీవించు. నీ ఇంటిలో ఏ తెగులు రానియను అంటున్నాడు, నీ గుడారములో ఏ తెగులు రానియను అంటున్నాడు. ఎందుకంటే నువ్వు దేవునిపై నువ్వు ఇష్టం పెంచుకుంటే, దేవుడు నీపై ఇష్టం పెంచుకుంటే సాతానుకి చోటు ఉండదు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని, శ్రద్ధ చూపుతాం. దేవుడు చెప్తున్న మాట నిర్లక్ష్యం చేయొద్దు, ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.